అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి, ఇప్పుడు నేను అరటికాయ కూర చేస్తున్నాను. అరటికాయ కూర అంటే ఫ్రై కదండి, అల్లం పచ్చిమిరకాయ వేస్తున్నాను అనమాట. ఒకసారి నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూద్దాము. చూడండి వ్యూస్, ఆల్రెడీ అరటికాయలని ఇలా పొంగలో పెట్టి సైడ్స్ కట్ చేసి అటు తొనలు గిన్నెలో నీళ్ళు ఒక పాన్లో కూడా నీళ్ళు పోసారు. చూడండి, ఉడికిపోయినాయి. ఇలా కట్ చేసి దీంట్లో వేసి పెట్టేసాను అనమాట. దీంట్లో నీళ్ళు పోయే అవసరంలా, వాటి ఆవిరికి దీంట్లో నీళ్ళు పడ్డాయి కాబట్టి దీంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు పోయకుండా డైరెక్ట్గా మొక్కలని ఇలా పెట్టేసేయటమే. పైనుంచి కుక్కరు ఆవిరికి చూడండి దాంట్లో నీళ్ళు వచ్చినాయి అన్నమాట. ఈ మొక్కలను తీసేసి ఇప్పుడు బాండీలో నూనె పెట్టి నూనె వేసేసేయటమే. తర్వాత అల్లం పచ్చిమిరకాయ కారం వేస్తా అన్నా కదా. ఒకసారి అరటికాయ కూరకి అల్లం పచ్చిమిరకాయ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము. చూడండి వ్యూస్, పచ్చిమిరపకాయలు మామూలుగా అయితే చాలామంది అల్లం పచ్చిమిరకాయ అంటే ఈ 2 వరకు వేసుకుంటారు, జీలకర్ర వేస్తారు. నా దగ్గర జీలకర్ర అయిపోయింది కాబట్టి నేను ఈ 2 వేస్తున్నాను. దాంతోపాటు ఒక 2 ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక 2-3 ఉల్లిపాయలు వేసుకోవచ్చు, పర్వాలేదు. మీడియం అనుకుంటే కనుక ఒక ఉల్లిపాయ టేస్ట్గా ఉంటుందన్నమాట. అది ఉల్లిపాయ మాత్రం మొత్తం పేస్ట్ లాగా అయిపోకూడదు, కచ్చాపచ్చాగా లాగా వండుకోవాలి. అందుకని మిక్సీలో వేసేటప్పుడు వీటిని పెద్ద పెద్ద పాయలుగా కట్ చేసి వేస్తే కనుక మీకు కచ్చాపచ్చాగా వస్తుంది. అలా కచ్చాపచ్చాగా వచ్చిన వాటిని కొంచెం నూనెలో వేగేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి వేడివేడిగా ఉన్నాయి కదా, తీసా కొంచెం మెత్తగా ఉన్నాయి. కొంచెంసేపు ఆగితే కనుక ఇవి కూడా గట్టిగా అయిపోతాయి. ఇది వ్యూస్ చూడండి. ఇప్పుడు వీటిని నేను ఈ 3 ఏం చేయాలంటే మిక్సీలో వేసేసుకొని ఉల్లిపాయ కట్ చేసి మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి వ్యూస్, ఇప్పుడు తోలు తీసేసారనమాట. బాగా వేడిగా ఉంది. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి నేను బాండీలో నూనె పెట్టి కాగిన తర్వాత వీటిని వేసేసుకోవటం. ఇవి మిక్సీ పట్టేసేసి ఆ ముద్దని కూర కొంచెం వేగిందనగా వేసేసేసుకోవడం. ఏంటంటే ఇప్పుడు ఇదే అనుకోండి, ఇట్లా అనుకోండి అన్నంలో కలుస్తుంది. ఫ్రై అనుకోండి అన్నంలో కలవదు, లేదంటే దేంట్లో అన్నం మంచిగా చేసుకోవడానికి కుదురుతుంది అనమాట, కలిసి రాదు. ఇప్పుడు నేను పొయ్యి మీద బండి పెట్టాను. దీంట్లోకి నూనె వేయాలి. అల్లం పచ్చిమిరకాయ దాంట్లో కొంచెం నూనె ఎక్కువ పడినా ఏం కాదు, టేస్ట్ బాగానే ఉంటుంది. వేసేసాను. ఎండుమిరపకాయలు 1గా 2 చేసి కట్ చేస్తున్నాను అనమాట. కొంచెం వేగిన తర్వాత హైలో పెడదాం. చూడండి ఫ్రెండ్స్, ఈలోపు ఇందాకన్నా కదా అల్లం పచ్చిమిరకాయ అది ఇదిగోండి కట్ చేశాను. ఇలాగా పెద్ద పెద్ద పాయలు వేసాయి కదా, అందుకని కొన్ని మొక్కలు అవ్వలేదు, కచ్చాపచ్చాగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో వేయటానికి నేను జీలకర్ర లేదు, అలా చూడాలన్నమాట.
ఉన్న వాటితో నేను అడ్జస్ట్ అయిపోతాను, అదే వేసేస్తాను. సరైన సమయానికి కరివేపాకు ఉంది కాబట్టి అది కూడా వేసేస్తున్నాను. కొంచెం ఫ్రెష్గా ఉంది కదా కరివేపాకు, చిటపట అంటుంటుంది. ఈ పేస్ట్ ఎప్పుడు వేయాలంటే ఈ కూర కొంచెం మగ్గిన తర్వాత నూనెలో వెంటనే వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా కొంచెం పచ్చి వాసన రాకుండా వేగాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇది ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. సో ఎందుకు వేస్తున్నానంటే ఇట్లా డైరెక్ట్గా కాయ ఇవి మెత్తగానే ఉన్నాయి, వేడిగా ఉన్నప్పుడు చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. సో మనం గరిటతో అయినా దాన్ని స్మాష్ చేసేసుకోవచ్చు. చూడండి, అవునా, మెత్తగా ఉన్నాయా? మళ్ళీ చల్లారిన తర్వాత బాగా గట్టిపడిపోతాయి. ఇది చూడండి, మెత్తగానే ఉన్నట్టే కదా. చూడండి వ్యూస్, అటుగా ఇవన్నీ ఉడికినాయి కదా, ఇలా స్మాష్ చేసేయచ్చు. పసుపు మొత్తం దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవడమే. ఆల్రెడీ నేను అల్లం పచ్చిమిరకాయ పేస్ట్లో ఉప్పు దానికి సరిపడినంత వేసా. ఇప్పుడు కూరలోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. చిన్న స్పూన్ కదా, ఇంకో డబ్బాలు పెట్టే స్పూన్ కదా, అందుకని నేను 3 to 4 స్పూన్స్ వేసాను. ఇప్పుడు కొంతమంది అల్లం పచ్చిమిరకాయ పేస్ట్లో కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటారు, కలర్ఫుల్గా ఉంటుందని. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేద్దాం. చూడండి, ఇందాక ముక్కలు వేసాయి, పెద్ద పాయలు వేస్తాయి కదా, అంతా స్మాష్ అయిపోయింది. చూసారు కదా, ఒకసారి కలిపేసి ఒక 5 minutes ఉంచిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేద్దాం. ఈ పేస్ట్ అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ కూడా వేసేద్దాం. చూడండి వ్యూస్, ఆల్రెడీ ఇది ఉడికిందే కదా, వేగిపోయింది. ఇప్పుడు ఇది కూడా పేస్ట్ కూడా కొంచెం మగ్గాలి కాబట్టి అది కొంచెం ముక్కలు ఉన్నాయి కదా కచ్చాపచ్చిగా, సో అవి తొందరగా వేగటానికి ఇలాగ మధ్యలో ఎప్పుడైనా సరే కూర మధ్యలో కూడా ఉల్లిపాయలు కొంచెం మీడియంగా, మరి సన్నగా కాకపోయినా మీడియంగా తరిగేసి ఇలా మధ్యలో వేసి ఒక 2-3 స్పూన్స్ నూనె వేస్తే ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి. ఇది కూర మధ్యలో అయిపోయింది, కొంచెం ఉప్పు ఎక్కువైంది అనుకున్నప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసేసి ఇలా మధ్యలో ప్లేస్ చేసుకొని దాంట్లో వేసేసుకుంటే ఆ ఉప్పు ఉల్లిపాయలకి సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో త్వరగా మగ్గాలంటే చెప్పే కదా, కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే కనుక మధ్యలోకి ఒక 2 స్పూన్స్ నూనె వేసుకుంటే దాంతో అదే మగ్గిపోతుంది. ఆల్రెడీ దీంట్లో నేను నూనె చాలా వేసాను పైనుంచి. ఇక దీంట్లో కారం అవసరం లేదనమాట, ఎందుకంటే ఇది పచ్చిమిరకాయ కారము ఎక్కువ వరకు సరిపోతుంది. ఒక 5 minutes తర్వాత పేస్ట్ అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ వేగిందో లేదో చూసుకొని కూర తెచ్చేసుకోవడమే. అల్లం పచ్చిమిరకాయ కారం విత్ అరటికాయ కూరతో రెడీ అయినట్టే. ఇంకో 5 minutes కలిపేసాను అనమాట, హైలో పెట్టాను. కలుపుదాంలో ఒకసారి అని చెప్పేసి ఇలా పెట్టుకొని
అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు పొయ్యి మీద ఉంచాలి. ఉంచిన తర్వాత అన్నంలో సర్వ్ చేసుకొని తింటామన్నమాట. ఫైనల్గా అరటికాయ కూర రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.